మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. అమ్మ అవ్వాలి అనేది చాలా మంది తల్లుల ఆశ. కానీ కొంతమంది జీవితాల్లో అది కలగానే మిగిలిపోతుంది. సంతానలేమి సమస్యలతో ఎంతో మంది తల్లులు బాధపడుతున్నారు. కానీ టెక్నాలజీని ఉపయోగించి, ఎన్నో సాంకేతికతను ఉపయోగించి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరికి కూడా సంతానలేమి సమస్య అనేది బాధపడకూడదు అనే ఉద్దేశంతో మన సిద్దిపేట పట్టణంలో సత్య నర్సింగ్ హోమ్ లో అశోక్ కుమార్ గారు, గైనకాలజిస్ట్, అందరికీ అందుబాటులో ఉండే విధంగా చికిత్సని అందిస్తున్నారు. మరి సంతానలేమి సమస్యలో భాగంగా ఎటువంటి చికిత్సలు అందిస్తుంటారు, అసలు అందులో ముందుగా ఎదురయ్యే సమస్యలేంటి, అవన్నీ కూడా చర్చిద్దాం. నమస్తే అండి. చాలా మంది బాధపడుతున్నారు. అమ్మ అవ్వాలని చాలా మందికి ఆశ ఉంటుంది, కానీ అందులో ఎటువంటి సమస్యలు ఉంటాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోగలము? సంతానలేమి సమస్య అంటే అది మొదటి నుంచి ఉన్నది. అంటే ఈ మధ్యలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. తర్వాత ఎక్కువ పరీక్షలు, చికిత్సా పద్ధతులు వచ్చినాయి. సో దాన్ని అందరూ అవలంబించి ఈ సమస్యకి పరిష్కారం పొందుతున్నారు. సో దీంట్లో ఈ మధ్యలో వచ్చిన చాలా చికిత్సల్లో మినిమల్ యాక్సెస్ సర్జరీ అనేది చాలా ముఖ్యమైన అప్రోచ్ పద్ధతి. సో ఇది దీంట్లో అంటే మందులతో పాటుగా శస్త్రచికిత్స కలిస్తేనే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో దాంట్లో ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఫస్ట్ సంతానలేమికి పరీక్షలు చేస్తాం. స్త్రీకి పురుషునికి ఇద్దరికి పరీక్షలు చేస్తాం. వాళ్ళకి రక్త పరీక్షలు, హార్మోన్ పరీక్షలు, మగవారికి కూడా వాళ్ళకి వీర్య కణాల సంఖ్య, వాటి క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ పరీక్షలు చేసి వాళ్ళకి మొదటగా మందులతో చికిత్స చేస్తాం. దాంతో చాలా మందికి ఫలితం లభిస్తుంది. కొందరికి ఏమవుతుందంటే స్త్రీకి గర్భసంచిలో ఉండే సమస్యలు, తర్వాత గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్, అంటే ఇది గర్భసంచి, తర్వాత దాని పక్కన ట్యూబ్, తర్వాత అండాశయాలు, రెండు వైపులా అండాశయాలు ఉంటాయి. సో ఈ మూడు కూడా ముఖ్యం అన్నమాట సంతాన ఉత్పత్తికి. సో దీంట్లో ఎక్కడైనా కానీ సమస్య రావచ్చు. సో ఆ సమస్యను గుర్తించడం ముఖ్యం అన్నమాట. అట్లాంటి సమస్య గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇది ఇట్లనే ఉండి మనం ఎన్ని మందులు ఇచ్చినా గానీ సరిపోదు. ఆ ప్రాబ్లం అట్లనే ఉంటది. ఏళ్ళుగా వాళ్ళు డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు, కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. కాబట్టి దీంట్లో మినిమల్ యాక్సెస్ సర్జరీ అనే పద్ధతి చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అంటే మీ దగ్గర ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా నడుస్తుంది, జరుగుతుంది. ఇన్ని రోజులేమో మేము ఈ సమస్యలన్నిటికీ హైదరాబాద్ పంపించేవాళ్ళం పేషెంట్ ని. సో అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేవాళ్ళు. దాని తర్వాత మిగతా మందులు మేము ఇవ్వడం అది జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే మేము ఇక్కడే చేస్తున్నాం అనమాట. నేను దాంట్లో ట్రైన్ అయ్యాను, దాంట్లో డిగ్రీ పొంది ఉన్నాను. సో నేనే చేస్తున్నాను. అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే దాని ఎటువంటి సమస్యలకి అందులో పరిష్కారం లభిస్తుంది? మినిమల్ యాక్సెస్ సర్జరీలో గర్భసంచికి సంబంధించిన సమస్యలకి, అంటే మా గైనిక్ అండ్ ఇన్ఫర్టిలిటీలో దీనికి సంబంధించిన జనరల్ సర్జరీ వాటిలలో కూడా చాలా ఉపయోగకారిగా ఉంటుంది. గర్భసంచికి సంబంధించిన సమస్యల్లో ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ మేము చేస్తున్నాం. దీంట్లో అంటే రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటేమో పొట్ట పైభాగం నుంచి లోపలికి వెళ్ళి గర్భసంచి అవతలి భాగము అన్ని చూడడం. గర్భసంచి అవతలి భాగము, గర్భసంచి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయడము. అంటే గర్భసంచిగా ఉండేటి ఫైబ్రాయిడ్స్ కానీ, లేక పుట్టుకతోని కొన్ని గర్భసంచికి సంబంధించిన డెవలప్మెంటల్ అనామలీస్ అంటాం, వాటిని మేము గుర్తుపట్టడము. తర్వాత ట్యూబ్ ఎట్లా ఉంది, ట్యూబ్ ఏమన్నా డ్యామేజ్ ఉందా, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం.
2 సైడ్‌లో ఉంటాయి. దానికి ఏమైనా డ్యామేజ్ ఉందా? కొన్ని అతుకులు ఉంటాయి వాటికి. గర్భసంచికి, తర్వాత పేగుకి, చిన్న పేగు, పెద్ద పేగుకి సంబంధించి అతుకులు ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లము, దానికి సంబంధించి అతుకులు వస్తాయి. వాటిని క్లియర్ చేయడము. కొందరికేమో క్షయవ్యాధి, కొందరికి తెలియకుండానే పేషెంట్ చూస్తే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడో చిన్నప్పుడు ఏదో టైంలో వచ్చి ఉంటుంది. ఆ చిన్న సమస్యతోని ఈ ట్యూబ్స్ మూసుకుపోవడము, ట్యూబ్స్ కి అతుకులు రావడము, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇవి మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే పుట్టుకతో వచ్చే సమస్యలు కూడా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. తర్వాత అండాశయానికి సంబంధించిన సమస్యలు, అండాశయానికి అతుకులు ఉండడము, అండాశయానికి PCOD అని నీటి బుడగల ప్రాబ్లం అంటారు కదా, సో అట్లా ఉండడము, అవి కూడా మేము వాటిని ఐడెంటిఫై చేయడము. దానికి కొందరికి ట్రీట్మెంట్ అవసరమైతే ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ, అంటే దీంట్లో ఈ బయట నుంచి మేము చేసేదేమో లాప్రోస్కోపీ అంటాం, లాప్రోస్కోపీ. సో దీంతో ఈ సమస్యను మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మేము గర్భసంచి లోపల నుంచి చూసేది, అదేమో హిస్టరోస్కోపీ అంటాం. హిస్టరోస్కోపీ అంటే గర్భసంచి ద్వారా కెమెరా పంపి, ఇది లాప్రోస్కోపీలోనేమో పొట్ట నుంచి కెమెరా పంపిస్తాం, పంపించి పై భాగం అంతా చూస్తాం. హిస్టరోస్కోపీలో ఉంటేనేమో గర్భసంచిలో డైరెక్ట్ గా కెమెరా పంపించి గర్భసంచి లోపల ఉన్న సమస్యలను గుర్తిస్తాం. గర్భసంచి లోపల కొన్ని పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే కొన్ని తర్వాత వచ్చిన ప్రాబ్లమ్, పాలిప్ అని, ఫైబ్రాయిడ్ అని, ఇట్లాంటి సమస్యలు చూసి దాన్ని డైరెక్ట్ గా చూసుకుంటూ దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఇవన్నీ అయిపోయినాకనే గర్భసంచి అంటే సంతాన ఉత్పత్తికి అనువుగా తయారైన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. అంటే దానికి సంబంధించి మెడిసిన్ ఏమైనా సజెస్ట్ చేస్తుంటారా? మెడిసిన్స్, కొందరికి మెడిసిన్ అవసరమైతే మెడిసిన్ ఇస్తాం, సర్జరీ అవసరమైతే ఈ హిస్టరోస్కోపీ పద్ధతి చేసే అప్పుడే దాంట్లో భాగంగానే దాంట్లో ట్రీట్మెంట్ చేస్తాం. కొందరికి ఏమైందంటే గర్భసంచి అసలైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపకి గర్భసంచి 2గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2గా స్టార్ట్ అయ్యి తర్వాత అది 1గా మార్పు చెందుతుంది పాప పుట్టే టైం వరకు. కొందరికి ఏమైతుందంటే ఆ 2గా పూర్తిగా కలిసిపోవు, చీలిక ఉంటుంది అన్నమాట, మధ్యలో గోడలాగా ఉంటుంది, గర్భసంచి మధ్యలో ఒక గోడలాగా ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళకి సంతానోత్పత్తి కలగకపోవడము, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మధ్యలోనే అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్ గా అబార్షన్ 3 సార్లు 4 సార్లు అబార్షన్ అవుతూనే ఉంటుంది. కొందరికి పూర్తి నెల నిండకుండానే డెలివరీ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని మేము ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి హిస్టరోస్కోపీ పద్ధతిలో అది ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత ట్యూబ్స్ బాగా నార్మల్ గా ఉన్నాయా లేదా, మూసుకుపోయినాయా, ఇది కనుక్కోవడానికి కూడా హిస్టరోస్కోపీ, లాప్రోస్కోపీ 2 కలిపి చేస్తాం అన్నమాట. చేసినప్పుడు కంప్లీట్ గా మనకు డయాగ్నోసిస్ అవుతుంది అన్నమాట. 2-3 సార్లు అబార్షన్ అయింది, ఇంకా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ మిస్క్యారేజ్ అయిపోతుంది అన్న టైంలో వాళ్ళకు తెలిసిన వాళ్ళ వేలో వెళ్ళిపోతుంటారు. సో అట్లాంటి టైంలో ఎవరిని అప్రోచ్ అవుతే బెటర్ రిజల్ట్ ఉంటుంది? అట్లాంటి టైంలో గైనకాలజిస్ట్ అప్రోచ్ అయినప్పుడు మేము ఇవన్నీ ఈ పద్ధతుల ద్వారా హిస్టరోస్కోపీ, లాప్రోస్కోపీ ద్వారా వాటిని ఐడెంటిఫై చేస్తాం. దానికన్నా ముందు మేము డయాగ్నోసిస్ లో మేము చేసే టెస్ట్లలో అల్ట్రాసౌండ్ అంటే టీవీ పరీక్ష అంటారు కదా, సో స్కానింగ్ లో మేము దీనికి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ఒక అవగాహనకు వస్తాం. అయితే ఈ స్కానింగ్ లో కూడా ఇంతకు ముందు 2D స్కానింగ్ ఉండింది, ఇప్పటికీ కూడా ఉంది. అది దాంతో పాటు 3D స్కానింగ్ వచ్చింది ఇప్పుడు. 3D స్కానింగ్ లో దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా చాలా క్లియర్ గా ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. అంటే 2Dకి 3Dకి డిఫరెన్స్ ఆ విధంగా ఉంటుంది. అంటే ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది అన్నమాట. లోపల గర్భసంచి లోపల గానీ బయట గానీ ఎట్లాంటి సమస్య ఉంది అనేది ఇంకా క్లారిటీ. గర్భసంచికి ఉన్న ఫైబ్రాయిడ్స్, కంతులు అంటారు కదా, కంతులు గానీ లేక పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యలు అట్లాంటివి కూడా దీంట్లో మేము గుర్తిస్తాం 3D స్కాన్ లో. అది ఏ సైజ్ లో ఉంది, ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరము, ఇవి మేము ముందే ఒక అవగాహనకు వచ్చి దాని తర్వాత సర్జరీకి వెళ్తాం. వెళ్ళినప్పుడు పేషెంట్ కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సర్జరీ అనేది ఏ విధంగా స్టార్ట్ చేస్తుంటారు?
ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర? సర్జరీ అంటే ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ దీంట్లో పేషెంట్కి మామూలుగా అనస్థీషియా మత్తు ఇచ్చే చేస్తాము. పేషెంట్కి ఏమాత్రము ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు ఏ ఆపరేషన్ అయినా పొట్టని కోయాల్సిన అవసరం వచ్చేది. సో అట్లా కాకుండా పొట్టను కోయడం అంటే ఒక 8 సెంటీమీటర్ ఇంత మనం కోసి చేయడం. పేషెంట్ కి ఇబ్బంది ఎక్కువ, నొప్పి ఎక్కువ ఉంటది. ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి. సో దానికి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీలో అంటే దీన్ని కీ హోల్ సర్జరీ అని కూడా అంటాం. కీ హోల్ సర్జరీ దీంట్లో ఏమవుతుందంటే మేము పొట్ట పై భాగంలో ఒక హోల్ వేస్తాం. అది ఏమున్నా 1 సెంటీమీటర్ హోల్ ఉంటుంది అంతే. 1 సెంటీమీటర్ రంధ్రం వేసి దాని నుంచి కెమెరా పంపిస్తాం. కెమెరాతో మేము పొట్టలో ఉన్న అన్ని అవయవాలు చూస్తాం. ఇంకొక 2 రంధ్రాలు వేసి దాంట్లో ఇంకా 5 మిల్లీమీటర్లు పరిమాణం గల ట్యూబ్స్ పంపిస్తాం. ఆ ట్యూబ్ నుంచే మేము ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ అంటే ఈ సంతాన లేమి వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్లు కానీ, తర్వాత గర్భసంచికి సంబంధించిన మిగతా సమస్యలన్నీ కూడా, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇంకేమన్నా అడ్హెషన్స్ అంటాం, అతుకులు అయినా అవి క్లియర్ చేయడము. తర్వాత గర్భసంచి తొలగించే ఆపరేషన్, గర్భసంచి తొలగించే హిస్టరెక్టమ్ అంటాము. ఆ ఆపరేషన్ కూడా ఈ 2 హోల్స్ నుంచే చేస్తాం అన్నమాట. సో అప్పుడు పేషెంట్ కి ఇబ్బంది చాలా తక్కువ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది. అంటే ఒక రోజులోనే పేషెంట్ నడవగలుగుతుంది. ఒక రోజులో ఇంతకు ముందు చేసే ఓపెన్ ఆపరేషన్ కి వాళ్ళు 3-4 రోజుల దాకా కూడా నడవలేరు. ఒక వారం తర్వాత కుట్లు విప్పిన తర్వాతనే ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఈ లాప్రోస్కోపీ ద్వారా ఏంటంటే 3 హోల్స్, ఒకటి కెమెరా హోల్ 1 సెంటీమీటర్, మిగతా వర్కింగ్ పోర్ట్స్ అంటాం అవి 2 హోల్స్, అవి 5 మిల్లీమీటర్ పరిమాణం గల 2 హోల్స్. ఈ 3 కాబట్టి పేషెంట్ కి నొప్పి చాలా తక్కువ ఉంటుంది. మనం ఆపరేషన్ ప్రొద్దున చేస్తే సాయంత్రమే వాళ్ళు నడవడానికి రెడీ అవుతారు, అంత ఈజీగా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క పేషెంట్ వాళ్ళ నొప్పి ఓర్చుకునే శక్తి వేరుగా ఉంటుంది. కొందరు ఒక రోజులో నడుస్తారు, కొందరు 2 రోజులు. కానీ మంచిగా ప్రిపేర్ అయిన పేషెంట్ మాత్రం, అంటే వాళ్ళకి మానసికంగా ఆపరేషన్ ప్రిపేర్ అయిన వాళ్ళు, మంచి అవగాహన ఉన్న పేషెంట్ మాత్రం అదే రోజు కూడా నడవడానికి రెడీ అవుతారు. అట్లా ఎంతో మందికి మేము ఇవాళ ప్రొద్దున ఆపరేషన్ చేస్తే రేపు ప్రొద్దున్నే ఇంటికి పంపిస్తున్నాం. అట్లా పేషెంట్ కి చాలా అనువుగా ఉంటుంది. ఇది కూడా ఇంతకు ముందు చేసిన ఓపెన్ ఆపరేషన్ కానీ ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది. ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీలో ఒకటి ఏంటంటే పేషెంట్ కి బర్డెన్ చాలా తగ్గుతుంది. డాక్టర్లకు మాకు కొంచెం బర్డెన్ ఉంటుంది. ఎందుకంటే మేము ఈ పరికరాలు కొనడానికి చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అది ఆ బర్డెన్ మేమే తీసుకుంటాం. మేము ఒక థియేటర్ దీనికి రెడీ చేయడానికి మాకు ఎక్కువ పని ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ చాలా మేము సమకూర్చుకొని, అంటే లక్షల్లో పెట్టే ఎక్విప్మెంట్ ఇది చేసాము. ఇవన్నీ మేము రెడీ చేసాము. అవన్నీ చేసి పేషెంట్కి మాత్రం బర్డెన్ చాలా తగ్గిపోయింది. వాళ్ళకి ఖర్చు తక్కువ వస్తుంది. హాస్పిటల్లో ఉండే టైం తగ్గింది. తర్వాత తొందరగా లేచి నడుస్తున్నారు. ఇంటికి వెళ్ళి మామూలుగా వంట పనులు కూడా చేసుకోవచ్చు. మొదటి వారంలోనే వాళ్ళు వంట పని చేసుకోవచ్చు. బరువులో ఒకటి ఎక్కువ ఎత్తద్దని చెప్తాము, కానీ మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఇది పేషెంట్ కి చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అంటే హైదరాబాద్ లో చాలా రోజులు చేస్తున్నారు, మన దగ్గర కూడా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి కొందరు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఏంటంటే హిస్ట్రోస్కోపీ కూడా మనం ఇక్కడే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కాబట్టి పేషెంట్ కి చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇది ఖర్చు పరంగా చూసుకున్నా ఖర్చు పరంగా తక్కువ ఉంటుంది, శారీరక పరంగా కూడా తక్కువ ఉంటుంది. పీసీఓడి అనేది చాలా మందిలో ఈ మధ్య చూస్తుంటున్నాం. అంటే పెళ్లికి ముందే చాలా మంది అమ్మాయిల్లో అది తెలిసిపోతుంది వాళ్ళలో కొన్ని లక్షణాల వల్ల. అంటే ఈ పీసీఓడి దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ఎటువంటి సమస్యలు ఫ్యూచర్ లో వాళ్ళు ఎదుర్కొంటారు, అసలు పీసీఓడిని ముందు ఎట్లా గుర్తించవచ్చు? అయితే పీసీఓడి అనేది అంటే
ఇది ఒక శరీర తత్వం అని కూడా అనొచ్చు. మొదటిగా అట్లా స్టార్ట్ అవుతుంది. అండాశయంలో ఉండే అండాలు అవి స్త్రీ పుట్టుకతోనే నిర్ధారణ అవుతుంది ఎన్ని అండాలు ఉంటాయి అనేది. అది ఏమవుతుందంటే కొందరి స్త్రీలకి అంటే అమ్మాయిలకి రజస్వలైన తర్వాత అండాలు డెవలప్ అవ్వడము, తర్వాత విడుదల అవ్వడము, దీంట్లో తేడాలు ఉంటాయి. కొందరికేమో అండం సరిగా విడుదలైనప్పుడు నెల 28 రోజులకి కానీ 30 రోజులకు కానీ వస్తుంది. అట్లా విడుదల కానప్పుడు లేట్ అవుతుంది. అది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. అండాలు డెవలప్ కావు, అంటే అవి పరిమాణం పెరగదన్నమాట. అదే సైజులో ఉంటుంది. ముందెంత సైజు ఉన్నదో అదే సైజులో ఉండి అండం డెవలప్ అవ్వకపోవడం వల్ల అది విడుదల కూడా కాదు. కాబట్టి 2 నెలలు 3 నెలలు పీరియడ్ రాకుండా పోతుంది. కాబట్టి 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకి ఇది కామన్ గా జరుగుతుంది. అంటే వాళ్ళ శరీరము డెవలప్మెంట్ పూర్తిగా కాదు కాబట్టి హార్మోన్స్ పూర్తిగా ఒక దారికి వచ్చే ఏజ్ దాకా ఏమవుతుందంటే వాళ్ళకి ఈ పీసీఓడి సమస్య అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి కామన్ గా జరుగుతాయి. అంటే ఆ ఏజ్ లో భయపడాల్సిన అవసరం లేదు. పీసీఓడి ఉన్నా లేకున్నా పీరియడ్ లేట్ గా రావడము, ఇర్రెగ్యులర్ రావడము అనేది ఇది కామన్. అది డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఒక భాగమే. కొందరికి ఏమవుతుందంటే పీసీఓడి కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళది కంటిన్యూ అవుతుంది. 17-18 ఏళ్ళ వరకు ఈ పీరియడ్ సెట్ అవ్వాల్సిన ప్లేస్ లో ఏమంటే వాళ్ళకి అదే కంటిన్యూ అవుతుంది. అది అట్లనే 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఇది కంటిన్యూ అవుతుంది. వీళ్ళకి ఏముంటే అండము టైంకి విడుదల కాదు కాబట్టి తర్వాత పెళ్ళైన తర్వాత సంతానలేమి సమస్య కూడా వస్తుంది వీళ్ళకి. సంతానం అసలే కాదని కాదు, అట్లా ఇర్రెగ్యులర్ గా ఉండినా ఏదో ఒక టైంలో అండం విడుదల అవుతుంది కాబట్టి సంతానం అవుతుంది. కొందరికేమో కాదు. అట్లాంటి వాళ్ళకి అంటే ఒక సంవత్సరం దాకా వాళ్ళకి అవతలే సంతానం కలగట్లేదు అంటే అప్పుడు మేము ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్ళకి ఏం సమస్య ఉన్నది అని కనుక్కునే క్రమంలోనే చాలా మందికి పీసీఓడి కూడా బయటపడుతుంది. పడినప్పుడు వాళ్ళకి మందులు ఇస్తాం. మందులతోనే ముఖ్యమైన ట్రీట్మెంట్ వీళ్ళకి. అంటే వీళ్ళకి అందరికీ ఆపరేషన్ అయ్యే అవసరం ఉండదు. ఒక పీసీఓడి ఉన్నంత మాత్రాన అంటే నీటి బుడగల ప్రాబ్లం ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. మందులతోనే కంట్రోల్ అవుతుంది. ఆ సమస్య అలాగే ఉంటుంది. అండం విడుదల అయ్యేలాగా మందులు ఇస్తాం. మందులు ఇచ్చి సంతానం కలిగేలాగా చేస్తాం. తర్వాత ఒక సంతానం ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు పెళ్లికి ముందు ఏదైతే పీరియడ్ సమస్య ఉన్నదో వాళ్ళకి కూడా మేము మందులు ఇస్తాం. మందులతో పాటు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ యాక్చువల్ గా ఇప్పుడు ఈ సమస్య ఎక్కువ మంది ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల బయట నడవడం ఇంతకుముందులాగా ఎక్కువ నడక లేదు. ఎవరికైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గింది. మనం ఏదైనా కానీ ఇంట్లో కూర్చోండే మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. కంప్యూటర్ ముందు పెట్టుకొని అన్ని పనులు చేస్తా ఉన్నాం. తర్వాత ఫుడ్ కావాలన్నా ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తున్నాం, ఫుడ్ వస్తుంది, కూర్చొని తినేస్తున్నాము. ఫిజికల్ యాక్టివిటీ లేదు. లేనప్పుడు ఏమవుతుంటే ఫ్యాట్ పెరుగుతుంది. ఈ ఫ్యాట్ పెరగడం వల్ల పీసీఓడి సమస్య ఎక్కువ అవుతుంది. ఇంకా ఆ సమస్య ఎక్కువ అయినా కొద్ది మళ్ళీ ఫ్యాట్ ఇంకా పెరుగుతుంది. ఇది ఒక విషియస్ సర్కిల్ అంటారు. వెయిట్ వల్ల పీసీఓడి సమస్య ఎక్కువ అవుతుంది, పీసీఓడి వల్ల వెయిట్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఎక్కువ మంది అమ్మాయిలకి ఈ ప్రాబ్లం చూస్తున్నాం. తర్వాత అందరూ చదువు పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చదవడం అనగానే ఇంట్లో కూర్చుండబెట్టి బుక్స్ వెంబడి పడడము. ఈవెన్ స్కూల్స్ లో కూడా చాలా స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ లేవు.
అవును. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. హ్మ్. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఉండే పీసీఓడి సమస్య కొంచెం ఉన్నా గాని అది హైలైట్ అయితుందన్నమాట. అది ప్రాబ్లమ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్‌లో ఎట్లాంటి చేంజెస్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది? లైఫ్ స్టైల్‌లో ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ పెంచడం. హ్మ్. మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ అవసరం ఉందో అది చేయాలి. దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఆ! ఒక మెట్లు ఉన్నాయంటే మెట్లు ఎక్కడానికి ట్రై చేయాలి గానీ, మెట్ల బదులు మనం లిఫ్ట్ వాడతాం. హ్మ్. దాంతోని ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడైతే కాదు. హ్మ్. ఒక 1 కిలోమీటర్ మనం నడవాల్సిన ఒక పనికి నడిచి వెళ్ళే దగ్గర మనం ఆ 1 కిలోమీటర్ గూడా హ్మ్. వెహికల్ పైన ఎళ్తున్నాం. సో, ఇట్లాంటివి తగ్గిచ్చాలి. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం ఫిజికల్ యాక్టివిటీతోనే ఆ సమ ఆ పని చేసుకున్నామనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా మనకు వెయిట్ గెయిన్ అనేది తగ్గుతుంది. ఫుడ్‌లో గూడా ఏమైనా చేంజెస్ ఫుడ్‌లో చేయొచ్చా? తప్పనిసరిగా చేంజెస్ చేయాలి. అంటే నూనె పదార్థాలు హ్మ్. చాలా మట్టుకు తక్కువ తీసుకోవడం. హ్మ్. జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం. హ్మ్. వీటిలో ఏమైతుందంటే నూనె పదార్థాలు ఎక్కువుంటాయి. మిగతా కలరింగ్ ఏజెంట్స్, హ్మ్. ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ ఇవన్నీ జంక్ ఫుడ్‌లో ఉంటాయి. హ్మ్. అవన్నీ గూడా పీసీఓడీ సమస్యకు కారణాలవుతాయి. ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్‌గా జరగదు. మనమే ఇంట్లో అన్నీ వండుకోవడము, దాన్ని ప్రిపేర్ చేయడము, కూరగాయలు బయట నుంచి తెచ్చుకోవడము, ఇవన్నీ చేసినప్పుడు ఉండే ఫిజికల్ యాక్టివిటీ ఇక్కడ తప్పుతుంది. హ్మ్. మనము బయట ఆర్డర్ చేసుకోవడము, జంక్ ఫుడ్ తినడం దీంట్లో. హ్మ్. దాంతో పాటు వాళ్ళు వేసే నూనెలు హ్మ్. ఇవన్నీ ఎక్కువ వేస్తారు వాళ్ళు. మామూలుగా ఇంట్లో మనం లిమిటెడ్‌గా వేసుకునే ఆయిల్, బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్‌లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇది ఈ ఈ సమస్యకి కారణమవుతుందన్నమాట. ఇవన్నీ తగ్గించుకోవాలి. హ్మ్. హ్మ్. పీసీఓడీకి కొంచెం బెస్ట్ రెమెడీ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఫిజికల్ ఉండాలి. యాక్టివిటీ ఫుడ్‌లో గూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. చేసుకోవడం. అదే విధంగా గర్భాశయం విషయానికొస్తే ఈ మధ్య చాలా మందిలో క్యాన్సర్ అనేది గూడా మనం జూస్తుంటాం. ఆ! అసలు ఈ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది? ఎందుకొస్తుంది? గర్భాశయ క్యాన్సర్ అంటే వివిధ రకాలుగా ఉంటది. గర్భాశయ క్యాన్సర్ ఒకటి, ముఖద్వార క్యాన్సర్ ఒకటి. హ్మ్. ఇది గర్భాశయం పైన ఉండేది. ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. హ్మ్. గర్భాశయం లోపల ఒక లైనింగ్ ఉంటుంది ఎండోమెట్రియం అని. హ్మ్. దీని నుంచి స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్ అది. హ్మ్. అది గర్భాశయ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. ఓకే. ఇంకోటేమో ముఖద్వార క్యాన్సర్. గర్భాశయ ముఖద్వార సెర్విక్స్ అంటాం. హ్మ్. దీని నుంచి వచ్చే క్యాన్సర్. ఇది అంటే చాలా కామన్‌గా వస్తుంది. మన ఇండియాలో చాలా కామన్‌గా ఉండే క్యాన్సర్‌లో ఇది నంబర్ 1 ఉంటుంది. అంటే దానికి కారణాలెందుకు? అంత వేగంగా ఇక్కడ అంత ఎక్కువగా ఉండడానికి కారణం? ముఖ్యంగా ఏందంటే అవగాహన లోపం అన్నమాట. ఆహా! అంటే పర్సనల్ హైజీన్ సరిగా ఉంచుకోకపోవడము. హుహు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన ఇండియాలో ఏందంటే గర్భాశయానికి సంబంధించిన సమస్యలు హ్మ్. అంత ఈజీగా చెప్పుకోరు. హుహు. చాలా సిగ్గుపడతారన్నమాట ఈ సమస్యలు పంచుకోవడానికి. హ్మ్. ఇంట్లో వాళ్ళతోని పంచుకోరు. డాక్టర్ దగ్గరికి వచ్చినాక గూడా ఓపెన్‌గా చెప్పుకోలేం. ఓపెన్‌గా చెప్పుకునే పరిస్థితి లేదు ఇండియాలో. అంటే ఇన్ని రోజులు చాలా ఈ సమస్య ఎక్కువ ఉండడానికి అదే ముఖ్య కారణం. హ్మ్. ఈ మధ్యన చాలామంది ఎడ్యుకేటెడ్ అయితున్నారు గాబట్టి, హ్మ్. వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి ట్రీట్‌మెంట్ గూడా పొందుతున్నారు. అంటే మిగతా దేశాల కన్నా మన భారతదేశంలో ఎక్కువ ఉండడానికి ముఖ్యమైన కారణం అది. హ్మ్. అంటే పురుషులు గూడా హైజీన్ అనేది ఎక్కువ అవగాహన లేదు. సో, కొన్ని స్టడీస్‌లో ఏం తేలిందంటే పురుషుల్లో హైజీన్ లేకపోవడం వల్లనే ఇది పురుషుని ద్వారా సంక్రమిస్తుందన్నమాట. దాంట్లో ముఖ్యమైనదేంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. హుహు. సో, ఆ వైరస్సే దీనికి ముఖ్యమైన కారకం. హ్మ్. సో, అది ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించొచ్చు. హ్మ్. సో, దాని తర్వాత అది కొన్ని రోజులు దాంట్లోనే ఆ వైరస్ ఉండి, అది డెవలప్ అయ్యి, ఒక 10 ఏళ్ల తర్వాత హ్మ్. మెల్లగా ఈ క్యాన్సర్ స్టార్ట్ అయ్యి, అది డెవలప్ అవ్వడం చాలా టైం తీసుకుంటుందన్నమాట. హ్మ్. ఈ ముఖద్వార క్యాన్సర్ పర్టిక్యులర్‌గా. కాబట్టి దాన్ని గుర్తుపట్టడం గూడా
కొంచెం సులభమే మిగతా క్యాన్సర్లకి ఉమ్, కంపేర్ చేస్తే. ఎందుకంటే దాని హిస్టరీ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఉమ్, ఈ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి దాంతోని వచ్చే ఈ క్యాన్సర్. ఉమ్, కాబట్టి మనం ముందు స్టేజ్లో దాన్ని గుర్తుపట్టవచ్చు. ఉమ్. గుర్తుపట్టడానికి అంటే ఎటువంటి లక్షణాలు చూస్తుంటాం? పేషెంట్ కొందరు వైట్ డిశ్చార్జ్, ఉమ్, తెల్లబట్ట అంటారు. కొందరికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తుంది. అది కూడా దానికి కొంచెం అంటే స్మెల్ ఉమ్. ఉండేది, అంటే వాసన కొంచెం దుర్వాసన వాసన వస్తే ఉండే వైట్ డిశ్చార్జ్. అట్లాంటి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి పరీక్ష చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మేము మామూలు పరీక్ష చేస్తాము. దాన్ని చూస్తేనే కొన్ని లక్షణాలు మాకు కనబడతాయి. ఉమ్, అప్పుడు మేము ఏం చేస్తామంటే ప్యాప్స్మియర్ అనే ఒక పరీక్ష చేస్తాం. ఉమ్, అది ఎక్కువ పేషెంట్ కూడా ఇబ్బంది ఉండదు. మామూలుగా మేము పరీక్ష చేసే క్రమంలోనే ప్యాప్స్మియర్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తాం అనమాట. ఉమ్, అది పెథాలజిస్ట్ చూస్తారు. చూసి దాంట్లో ఏమైనా మార్పులు కనబడుతున్నాయి అనే స్టేజ్లోనే మనకు తెలిసిపోతుంది. ఉమ్, అప్పుడే ట్రీట్మెంట్ అది క్యాన్సర్కి మారుతుందా లేదా ఉమ్. అనే స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి పూర్తి రిలీఫ్ వచ్చేస్తుంది క్యాన్సర్ నుంచి. మొత్తమే రాకుండా ఆపేయొచ్చు. క్యాన్సర్ని జయించవచ్చు. యాక్చువల్ స్టార్టింగ్ స్టేజ్ లో కనుక గుర్తిస్తే. ముఖ్యంగా ఏంటంటే అన్ని క్యాన్సర్లోనూ జయించగలిగే క్యాన్సర్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ ఉన్న క్యాన్సర్లో కూడా మొదటి స్థానం ఆక్రమించేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సో దీన్ని ఆ ఎర్లీ స్టేజ్లో గుర్తుపడితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే రేడియేషన్, ఆపరేషన్, 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరికి ఏది సూట్ అయితే ఆ ట్రీట్మెంట్ చేస్తాము. అది చేసినప్పుడు క్యాన్సర్ నుంచి పూర్తిగా రిలీఫ్ వస్తుంది అనమాట. అట్లా ఎంతో మంది పేషెంట్స్ మేము చూసాం. నేను గుర్తుపట్టి, అంటే మన ఆపరేషన్ చేసే ఫెసిలిటీ ఇక్కడ అప్పుడు లేదు. హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ కానీ క్యాన్సర్ హాస్పిటల్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడ పంపినాము. వాళ్ళు ఇప్పటికీ రివ్యూకి వస్తారు. వాళ్ళు వచ్చేసి మాకు ఏం ప్రాబ్లం లేదు అని చూపెట్టుకొని వెళ్తారు అనమాట. ఒక పేషెంట్ 15 ఏళ్ళు దాటింది, ఆమె ఇప్పటికీ బాగుంది, అన్ని పనులు చేసుకుంటూ. అట్లా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. అంటే ఈ క్యాన్సర్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రాకుండా హైజీన్ అంటే జననేంద్రియాలకు సంబంధించిన పరిశుభ్రత అనేది ఎవరైనా మెయింటైన్ చేయాలి. దానికి ఎవరికైనా డౌట్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వచ్చి సంప్రదించి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. ప్రాబ్లం ఏమైతుందంటే మన పేషెంట్స్ లో డాక్టర్ దగ్గరికి రావాలంటేనే ఇనిషియేషన్ రావడం లేదు. ఒక 300 ఫీజు కట్టి డాక్టర్తో మాట్లాడితే ఎన్నో వాళ్ళకి సందేహాలు తీరిపోతాయి. దానికి రెడీ ఉండడం లేదు. ఒక 1000 రూపాయలు పెట్టి ఇంకేదన్నా పని చేయడానికి రెడీ అవుతారు కానీ డాక్టర్కి ఒక 300 ఫీజు ఇవ్వడానికి రెడీ అవ్వడం లేదు. ఆ అవగాహన వచ్చి అట్లాంటి అప్రోచ్ తెచ్చుకుంటే చాలా మందికి చాలా సమస్యలు ఎర్లీ స్టేజ్ లోనే గుర్తుపట్టి వాళ్ళకి మేము గైడ్ చేయగలము. ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఎవరికైనా కానీ ఇదే ముఖ్యం. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే అది కూడా డేంజర్కి వెళ్తుంది. ఆ స్టేజ్ దాకా పోయే అవసరమే లేదు. మంది డాక్టర్లు ఉన్నప్పుడు మన భారతదేశంలో సరిపడా డాక్టర్లు ఉన్నారు. మన ఏరియాలు, మన సిద్దిపేట ఏరియాలు చూసినా ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. ఈ డాక్టర్లని వినియోగించుకోవాలి. ప్రైవేటే కాకుండా గవర్నమెంట్ లో ఉన్నారు. గవర్నమెంట్ లో ఫ్రీగానే చూస్తారు కదా. వీళ్ళు వినియోగించుకుంటే అసలు ఈ గర్భసంచి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది అందరికి ఎర్లీ స్టేజ్ లోనే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఇంకా మా గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ ఇందాక 2 రకాలుగా ఉంటుంది. 2 తర్వాత ఓవరీకి సంబంధించిన క్యాన్సర్స్. అది ఎలా ఉంటుంది? దాని లక్షణాలు ఏ విధంగా? దాని లక్షణాలు కూడా ఓవరీ అంటే కంతి తయారవుతుంది అన్నమాట. అండాశయానికి కంతి వస్తుంది, నొప్పి వస్తుంది, బరువు తగ్గడము, ఆకలి లేకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు పరీక్ష చేసుకుంటే మేము ఫిజికల్ గా పరీక్ష చేస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ లోనే ఇవన్నీ గుర్తుపట్టగలుగుతాం. గుర్తుపట్టి దానికి సంబంధించిన టెస్ట్ చేయడము, బయోప్సీ చేయడము, తర్వాత అది ఏ స్టేజ్ లో ఉంది కనుక్కోవడము. దీనికి సంబంధించి
క్యాన్సర్ స్పెషలిస్టులు కూడా ఇప్పుడు సిద్దిపేటకి వస్తున్నారు హైదరాబాద్ నుండి. వాళ్ళకి చూపెట్టి వాళ్ళతో ట్రీట్మెంట్, ఆపరేషన్ కూడా ఇక్కడే చేస్తున్నాం. కొన్ని వాళ్ళకి ప్లాన్ చేసి, అంటే ఏదైతే ఇక్కడ మనం సేఫ్ గా చేయగలం అనుకుంటున్నామో వాటికి ఇక్కడే చేస్తున్నాము. అట్లా కాదు ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ కావాలన్నప్పుడు హైదరాబాద్ పంపించి treatment. ఈ క్యాన్సర్ ని కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ ని జయించినట్టు దీన్ని కూడా జయించవచ్చా? కొంతమేర దానితో పోలిస్తే దాంతో పోలిస్తే కొంచెం తక్కువ. అదే ఎర్లీ స్టేజ్ లో గుర్తుపట్టినప్పుడు దీనికి కూడా చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. దానంతా కాకుండా గానీ ఇది కూడా ఆల్మోస్ట్ జయించవచ్చు. ఓవరాల్ గా ఈ గర్భాశయానికి సంబంధించి ఎటువంటి సమస్యలు మనకి రావడానికి ముందే స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే బెటర్ అంటారు? మినిమం బేసిక్ థింగ్స్ కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి. బేసిక్ థింగ్స్ అంటే ఒకటేమో పరిశుభ్రత, ఇంకోటి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆ సమస్యకి రిలీఫ్ పొందడం, ఇదే ముఖ్యం. దీని తర్వాత మిగతావి ఆటోమేటిక్ గా అయిపోతుంది. చాలా రోజులు అట్లనే సమస్య ఉన్నా గానీ తర్వాత వెళ్దాంలే అని దాన్ని పోస్ట్పోన్ చేయడం, దాంట్లోనే ఆ సమస్య ముదిరిపోతుంది. అది అవాయిడ్ చేయాలి. తర్వాత మిగతా జనరల్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, ఇది అన్ని సమస్యలకు కూడా ఇది మార్గదర్శకం. ఇంకొక చిన్న సమస్య, రెగ్యులర్ గా పీరియడ్ వచ్చినా సరే కొంతమందిలో పీరియడ్ లో కూడా కొన్ని చేంజెస్ చూస్తుంటాం. దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అసలు అది ఎందుకు వస్తుంది? అవును, అది కొందరికి ఏమవుతుందంటే పీరియడ్ టైంకే వస్తుంది కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఇవి మేము డైరెక్ట్ గా పేషెంట్ ని పరీక్ష చేస్తేనే మాకు అర్థమవుతుంది. పరీక్ష చేసి దానికి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, తర్వాత రక్త పరీక్షలు ఇవన్నీ చేస్తాము. చేసినప్పుడు సమస్య ఏందో అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం. కొందరికి మామూలుగా మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది, కొందరికి ఆపరేషన్ అవసరం పడుతుంది. ఇప్పుడు గర్భసంచి లోపల కొన్ని కంతులు వస్తాయి, పాలిప్స్ అని వస్తాయి. అట్లా వచ్చినప్పుడు బ్లీడింగ్ హెవీగా అవుతుంది. అలాంటప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. ఏదైతే మినిమల్ యాక్సెస్ సర్జరీ మనం అంటున్నామో దాని ద్వారా, హిస్టరోస్కోపీ ద్వారా ఆ సమస్యకి పరిష్కారం అవుతుంది. ఆ పేషెంట్స్ అందరికీ కూడా మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? ఆ పేషెంట్స్ అందరికి కూడా మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మా దగ్గర ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ రెగ్యులర్ గా చేస్తున్నాము. కాబట్టి సంతానలేమి సమస్యకి సంబంధించి కానీ, స్త్రీకి సంబంధించిన మిగతా సమస్యలకు కానీ మీరు వచ్చి పరీక్ష చేసుకొని ఈ సదుపాయాన్ని పొందాలని మేము ఆశిస్తున్నాము. దానికి అంటే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే ఉంది. ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చి చేయాల్సిన పరిస్థితి ఉండేది. అది ఇక్కడే అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. చూసారు కదా, మనకి సిద్దిపేటలో అందుబాటులో ఉన్నారు సత్య నర్సింగ్ హోమ్ లో జి అశోక్ కుమార్ గారు, గైనకాలజిస్ట్. కాబట్టి ఏ స్త్రీకైనా ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడికి రండి. లేటెస్ట్ టెక్నాలజీతో ఉపయోగించేటువంటి సాంకేతిక ట్రీట్మెంట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది ఇవాల్టి గైనకాలజిస్ట్ తో మన ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్. నమస్తే.